రాయలసీమలో ధర్మవరం ప్రత్యేక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకైనా పోటాపోటీ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించి ఇప్పుడు ఓటమి చూసిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో కనబడటలేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతకుముందు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటే ఎవరో తెలియని వారు కూడా ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. కేవలం ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ కేతిరెడ్డి అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2024లో ఓటమి తర్వాత కేతిరెడ్డి ధర్మవరంలో కనిపించట్లేదట. తనను నమ్ముకున్న కార్యకర్తల్ని పెడచెవిన పెట్టి తాను మాత్రం దేశ విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. ఇంతకీ ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారా, లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? అసలు ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జ్ సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్లారు? అందుగల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిల్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ధర్మవరం నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ఎప్పుడూ రాజకీయ వేడి తారాస్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంతటి దిగ్గజ నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 2009-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట్రామిరెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కి సన్నిహితుడిగా వైసీపీ క్యాడర్లో తనకంటూ ఒక గుర్తింపు ఉంది. అలాంటి నేత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ధర్మవరం వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టంచూపుగా వచ్చి వెళుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధిష్టానం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చురుకుగా పాల్గొంటున్నారు కూడా. అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమమే కాదు, జగన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో సైతం ఆయన నియోజకవర్గంలో పాల్గొనలేదు. దీంతో ధర్మవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు మాత్రం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించినా ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం కేవలం 3,500 ఓట్ల తేడాతో వెంకట్రామిరెడ్డి ఓటమి చవిచూశారు. ఇంతలా సపోర్ట్ చేసిన కార్యకర్తలను పక్కన పెట్టి ఆయన మాత్రం విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారట. హార్స్ రైడింగ్, కార్ రేసింగ్, మంచుకొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తమ మిత్ర బృందంతో ఎంజాయ్ చేస్తున్నారట కేతిరెడ్డి. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం కార్యకర్తలు బాగా డీలా పడిపోయారు. తమ నాయకుడు ఎప్పుడు వస్తాడు, తమ గోడు ఎప్పుడు వింటాడు అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు నియోజకవర్గ వైసీపీ క్యాడర్. అధికార పక్షం మాత్రం తమ అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంటే కేతిరెడ్డి ధర్మవరంలో కనిపించట్లేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆయన కార్యకర్తలను బజారు పాలు చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిని నమ్ముకుని ముందుకెళితే అంతే సంగతులంటూ వైసీపీ క్యాడర్కి పరోక్షంగా సానుభూతి తెలుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం పబ్లిసిటీ చేశారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందింది. అలాంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం ధర్మవరంలో దోచుకున్న డబ్బులతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడని కూటమి నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని, వెన్నంటి ఉన్న వారిని ప్రోత్సహించాల్సింది పోయినట్టేట్లో ముంచే నాయకుడు మీకెందుకని కూటమి పార్టీలు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలుస్తారని వారంటున్నారు. మొత్తానికి ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కనిపించట్లేదని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అందుబాటులో ఉండట్లేదని, అధికారంలో ఉన్నప్పుడు తెగ హడావుడి చేసిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలియదని ప్రజలు అంటున్నారు. మరి ఇప్పటికైనా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి వస్తారా? ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారా? పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా? పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తారో లేదో వేచి చూడాలి.